హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబ్లో. నేను మీ వస్తేజ్ గారిని. సారీ అండి, అంటే బేసిక్గా ఎలా చెప్పాలి, ఆ, అంటే చాలా చేంజెస్ వస్తున్నాయి. సో ఒక మొక్కలో చెప్పాలంటే, మ్మ్, అంటే ఇప్పుడు బేసిక్గా స్కెడ్యూల్ అనేది చాలా టఫ్ అవుతుంది. సో మేబీ ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ అనేది ట్వైస్ ట్వైస్ వీక్ కాకుండా మేబీ వీక్లీ అవుతుంది. ఇప్పుడు ఏదో ఒకటి ఒక కంటెంట్ దింపడానికి మేమేదో ప్రయత్నం చేస్తున్నాం. దాని తర్వాత ఏంటంటే, అఫ్ కోర్స్ అందరికి తెలిసిన విషయమే, ఈ వెన్స్డే అనేది కల్కి మూవీ వస్తుంది. సో ప్లీజ్ మీరందరూ టికెట్లు బుక్ చేసి ప్లీజ్ మీరు వెళ్ళి సినిమా చూడండి. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బట్ ప్రీమియర్ షో కాకుండా నేను సాటర్డే వెళ్తున్నా. సో సాటర్డే ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా చూడాలని వాళ్ళు చెప్పారు. సో నేను వాళ్ళతో పాటు నేను వెళ్తున్నాను. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ ఆ రివ్యూ అయితే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ వస్తుంది. అది నేను ప్రామిస్ చేయగలను. అది తప్పితే ఇంకేమైనా అప్డేట్లు ఉన్నాయంటే, మేము ఒక కొత్త సిరీస్ చేయబోతున్నాం అనమాట. సో కొంచెం అంటే బ్రేక్ అంటే మేబీ ఒక బ్రేక్ అయి ఉంటుంది. అంటే బ్రేక్ అనేది కాదు, బట్ మేము ఇంకొన్ని వారాల్లో మేము ఏంటంటే కొలాబరేషన్ ఇన్ సెన్స్ మేము మా ఫ్రెండ్స్ని పిలవడం. నేను కూడా అడిగాను కొంతమంది, బట్ వాళ్ళు రిప్లైస్ వాళ్ళు ఇవ్వరు. సో నేనేం చేయలేను. బట్ కమింగ్ వీక్స్లో నీకు మేబీ డిఫరెంట్ డిఫరెంట్ ఎపిసోడ్స్ వస్తాయి. దేని గురించి అంటే, ఇండస్ట్రీ ప్రస్తుతం ఉండే ఒక పరిస్థితి ఏంటి, నాకెందుకు మూవీస్ నచ్చట్లేదు, లేకపోతే ఇండస్ట్రీ ఉన్న సమస్యలు ఏంటి అని చెప్పుకోవడానికి మేము కొన్ని చేయబోతున్నాం. అది బేసిక్గా ఒక మొక్కలో చెప్పాలంటే, ఆ ఎపిసోడ్స్కి చాలా ఎఫర్ట్ పెట్టడం అనేది, ఎఫర్ట్ ఇన్ ద సెన్స్ దీనికి చాలా రీసెర్చ్ చేసి మీరు వినే కొద్దీ చాలా ఈజీ అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ ఇట్స్ లాట్ ఆఫ్ వర్క్ అండి. సో అదొకటి చెప్తున్నాను. బట్ మనం డిఫరెంట్గా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అండ్ దెన్ ఇంకొన్ని వారాల్లో మేము ఒక కొత్త సిరీస్ చేయబోతున్నాం అనమాట. ఏంటంటే, ఈ సినిమా నిజంగానే అండర్ రేటెడ్. సో యాక్చువల్లీ ఈ సిరీస్లో ఈరోజు మీరు వినబోయే ఎపిసోడ్ ఏంటంటే, దాంట్లో మొదటి సినిమా అనమాట. సో కొన్ని ప్రెసెంట్ తెలుగు సినిమాల్లో చాలామంది అండర్ రేటెడ్ మూవీస్ అంటారు అనమాట, లేకపోతే జస్ట్ అండర్ రేటెడ్ తెలుగు మూవీస్ అంటారు. సో మేము దాన్ని చూసి మేము చెప్తాం అనమాట, నిజంగానే అండర్ రేటెడా, లేకపోతే జనాలందరూ వాళ్ళు దొబ్బించుకోవడానికి టైం అట్లా గడిపేయడానికి వాళ్ళు అట్లా చెప్తున్నారు అని చెప్పి. సో అంతకు మించి నేను ఇంకేం చెప్పలే. సో ఈ రోజు మేము డిస్కస్ చేయబోయే మూవీ ఏంటంటే జగడం. ఆఫ్ కోర్స్ డైరెక్టెడ్ బై సుకుమార్ గారు అండ్ స్టారింగ్ మన రామ్ పోతినేని గారు. సో యాజ్ యూజువల్ ఈ సినిమా మేము యాజ్ యూజువల్ ఈ మూవీకి మన క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ ఆదిత్య ఆర్ట్స్. దిస్ మూవీ స్టార్స్ రామ్ గారు, ఇషా గారు, ప్రదీప్ రావత్ గారు, ప్రకాష్ రాజ్ గారు అనే క్యామియో, ఏఎస్ రవికుమార్ చౌదరి గారు ఇన్ హిజ్ ఓన్లీ యాక్టింగ్ రోల్, తనికెల్ బర్ని గారు, తెలంగాణ శకుంతల గారు, సత్యప్రకాష్ గారు, రఘుబాబు గారు, శరణ్య పొన్వన్నన్ గారు, చిత్రం శ్రీని గారు, దువాసి మోహన్ గారు, కృష్ణరాజు గారు, వేణు టిల్లు గారు, సూర్యనారాయణ గారు, సుచిత్ర గారు, లిరిషా గారు, నిహాల్ గారు, దేవిచరణ్ గారు, దాసన్న అండ్ శివవర్మ. వాళ్ళెవరో నాకు తెలియదు. బట్ వాళ్ళు కూడా ఉంటారు. ధనరాజు గారు కూడా ఉంటారు ఈ మూవీలో. ఈ సినిమాకి సంగీతం కొట్టేది వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీ ప్రసాద్ గారు. సినిమాటోగ్రఫీ చేసేది వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డిఓపి రత్నవేలు గారు. ఈ సినిమాకి ఫైట్స్ చేసేది విజయ్ మాస్టర్. ఆర్ట్ డైరెక్షన్ చేసేది కిరణ్ గారు ఇన్ హిస్ డెబ్యూ మూవీ అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు. ఎడిటింగ్ చేసేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు. అండ్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం చేసే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసేది మనందరికి ఇష్టం డైరెక్టర్ సుకుమార్ గారు. ఈ సినిమాకి నిర్మాత ఇందాక చెప్పినట్టు ఈ సినిమాకి నిర్మాత ఆదిత్య బాబు. అండ్ ఈ సినిమా మార్చ్ 2న 2007న మార్చ్ 2, 2007న ఈ సినిమా విడుదలైంది. సో ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే, నాకు బాగా గుర్తు 2011 2012లో ఈ మూవీ మొదటిసారి చూసా యూట్యూబ్లో. అండ్ నాకేం గుర్తుందంటే, మూవీకి బాగానే రివ్యూస్ వచ్చాయి అప్పట్లో. బట్ రిలీజ్ అయిన కొద్దీ అంటే ఆ మూవీ నాకు ఎందుకు ఎందుకు తెలుసు అంటే, అది సుకుమార్ మూవీ కాబట్టి. బట్ అప్పటికే రామ్ గారు ఒక చిన్న హీరో కదా. సో నేను అంత పట్టించుకోలేదు. బట్ చూశాను. నాకు నచ్చలేదు. అంటే చాలా డార్క్గా, చాలా వైలెంట్గా అనిపించింది. అండ్ అప్పటికే అంటే ఇప్పుడు తెలుగు మూవీ డిఫరెంట్గా ఉంటే మనం చూసే కమర్షియల్ ఫార్ములా అయితే అదేం ప్రాబ్లం కాదు. కానీ నాకు ఇది డిసప్పాయింటింగ్ అనిపించింది. దాని తర్వాత మన చిత్రాలు వచ్చిన పాడ్కాస్ట్ వాళ్ళకి ఎపిసోడ్ చేశారు. దాని తర్వాత కొన్ని చూసేసరికి నాకేమర్థమైందంటే, అంటే చాలా అంటే కొన్ని మూవీస్ ఉంటాయండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కలేజా. ఆ మూవీ వచ్చినప్పుడు ఫ్లాప్ అయింది. దాని తర్వాత ఆ సినిమాని చాలామంది అప్రిషియేట్ చేయడం జరిగి అది బేసిక్గా కల్ట్ మూవీ అయింది. నన్ను అడిగితే లైక్ ఆనెస్ట్‌గా చెప్తున్నా, ఐ థింక్ తెలుగు సినిమా అంటే ప్రస్తుతం ఉన్న తెలుగు సినిమాలో
ఐ థింక్ ఎక్కువ కల్ట్ ఫాలోయింగ్ ఉన్న ఒక డైరెక్టర్స్ ఇద్దరు. ఒకటి 'సుకుమార్' గారు, ఇంకోటి 'పూరి జగన్నాథ్' గారు. కానీ నిజం చెప్పాలంటే బెస్ట్ కల్ట్ ఏందంటే మన 'మెహర్ రమేష్' గారి సినిమాలు. ఆయన 'మెహర్ నోలన్' కల్ట్ అనేది మన ఫేవరెట్ కదా! సో, సో, ఎప్పటికేం లేదు. ఈ సినిమా రీవాచ్ చేద్దాం అని చెప్పి. నేను యాక్చువల్లీ చాలా ప్రత్యేకంగా చెప్పాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయా. ఫ్రైడే మా 175 ఎపిసోడ్ వస్తుంది. ఆ సినిమా ఏంటో నేను మీకు చెప్పను. మీకు సర్ప్రైజ్ ఉంటది. బట్ మీకు అందరికి ఇష్టం ఉన్న సినిమానే. ఒక గంట 40 నిమిషాలు ట్రిప్ అయ్యాం. సో, నేను అండ్ నా మంచి మిత్రుడు, స్నేహితుడు 'సూర్యతేజ్ బర్రా బ్రో' మేమందరం కలిసి మేము చేసాం. సో, అది ఫ్రైడే వస్తుంది. బట్ సో, మన 174 ఎపిసోడ్‌కి ఏదో ఒకటి కొత్తగా చేద్దాం అని చెప్పి బిఫోర్ బిగ్ ఎపిసోడ్ అని చెప్పి ఈ సినిమా మళ్ళీ చూడడం జరిగింది. అండ్ అంటే బేసిక్‌గా నిజంగానే అండర్ రేటెడా? లేకపోతే జనాలు జస్ట్ లేపడానికి లేపుతారా? ఇంకేం పని లేదని చెప్పి అండ్ దెన్ అంటే ఆడియన్స్‌ని బ్లేమ్ చేయడం, ఇంత మంచి సినిమా ఫ్లాప్ చేయడం అని చెప్పి క్లియర్‌గా మూవీలో చాలా ఫ్లాస్ ఉండే కొద్దీ సో, మూవీ మొత్తం చూసిన తర్వాత నాకు ఫస్ట్ టైమ్ ఏమనిపించిందో సెకండ్ టైమ్ కూడా అదే అనిపించింది. సినిమాలో నచ్చడానికి కొన్ని పాటలున్నాయి గానీ మొత్తానికైతే ఇట్స్ డిసప్పాయింటింగ్. ఎందుకంటే సెకండ్ హాఫ్ కుక్కరాడు దెబ్బేసాడు. ఏముండదు. పిచ్చ లైట్ ఉంటది. సో, మొత్తానికి నేను మళ్ళీ ఎంజాయ్ చేయలేకపోయా. బట్ అది ఎందుకు అది నేనెందుకు చేయలేకపోయాననేదే నేను తర్వాత జెప్తాను. అంటే బేసిక్‌గా అంటే ఇది ఒక రివ్యూనే. కానీ మొత్తానికి ఏం జెప్తున్నాం నిజంగానే అండర్ రేటెడా? లేకపోతే లేపడానికి అంటే లేపాలి కాబట్టి జనాలు లేపుతున్నారనేది ఈ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ పాయింట్ బేసిక్‌గా. సో, యాహ్! అడుగు. సో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ విషయానికొస్తే, సో, ఈ సినిమా ఎట్లా మొదలైందంటే, సో, బేసిక్‌గా సుకుమార్ గారు చిన్నప్పటి నుండి అక్కడ ఎవడైనా గొడవ పడడం చూస్తారంటే ఆయన అక్కడికెళ్ళేవారనమాట. కానీ ఆయన అక్కడికెళ్ళేసరికి ఆ గొడవ ఆగిపోతది. అండ్ దెన్ ఆయనకొక ఆలోచన వచ్చేదనమాట. ఒకసారి వాళ్ళు గొడవ పెట్టుకుంటే అది ఎట్లుంటది అనే ఆలోచన ఆయన మైండ్‌లో చాలా సేపు ఉండేదనమాట. అండ్ దెన్ వాళ్ళిద్దరు కొట్టుకోలేనప్పుడు ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యేవారనమాట. అండ్ ఈవెన్ ఆయన ఫ్రెండ్స్ కూడా. అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారంటే వాళ్ళు కొట్టుకోలేదనుకో ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యేవారనమాట. సో, ఆయన తనలో తనే చూసుకొని ఆయనకేమర్థమైందంటే, నాలో కూడా వైలెన్స్ ఎక్కడో ఉంది. సో, ఈ వైలెన్సు అంటే నాకు కూడా ఈ వైలెన్స్ చూడాలనుంది. తెర మీద ఎక్కిస్తే అది ఎట్లా ఉంటదని చెప్పి 'జగడం' ఐడియా పుట్టిందనమాట. సో, ఇనీషియల్‌గా ఈ మూవీ 'ఆర్య'కి ముందు తీద్దాం అనుకున్నారన్నమాట. సో, ఆయన మహేష్ బాబు గారిని అడిగారు. దాని తర్వాత అల్లు అర్జున్ గారిని అడిగారు. బట్ కొన్ని అనుకోని కారణాల వలన అప్పుడు మూవీ అవ్వలేదు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఆయన 'ఆర్య' తీసి ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. సో, ఆ గ్యాప్‌లో ఆ మూవీ తీసి దాని తర్వాత ఆయన దగ్గర చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయన్నమాట సుకుమార్ గారివి. బట్ ఆయనకేమనిపించిందంటే లేదు మనం డిఫరెంట్ చేద్దాం. మన వైలెన్స్‌లో కొత్త నేపథ్యంలో చూపిద్దాం అని చెప్పి ఆయన స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశామన్నమాట. సో, ఈ మూవీ ఏదైతే ఉందో చాలామంది ఏం చెప్తారంటే ఇది 'సిటీ ఆఫ్ గాడ్' అదొక బ్రెజిలియన్ సినిమాకి బేసిక్‌గా రీమేక్ అంటారు. సో, సుకుమార్ గారి ఓన్ వర్డ్స్ ఏందంటే ఆహ్, ది ఓన్లీ ఫిల్మ్ అంటే నేను నన్ను అక్యూజ్ జేసి అంటే నన్ను తస్కరించడం జేసేదేందంటే 'జగడం' అనేది. అందరూ ఏమనుకున్నారంటే నేను 'సిటీ ఆఫ్ గాడ్' సినిమా నుండి ఇన్‌స్పిరేషన్ తీసుకున్నారు. కానీ 'సిటీ ఆఫ్ గాడ్' రిలీజ్ అయ్యే ముందు నేను ఆ స్టోరీ చాలా ప్రిపేర్ చేసుకున్నాననమాట. కానీ నేను ఒకటి డినై చేయలేననమాట. ఏందంటే నేను 'సిటీ ఆఫ్ గాడ్' చూసి ఆ ప్రాసెస్‌లో మొత్తం క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం నేను నేను అది మొత్తం చేశాననమాట. సో, కొంత గొప్ప ఇన్‌స్పిరేషన్ ఉంది. బట్ ఈయనేం చెప్తున్నాడంటే అది ఓన్లీ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం అనమాట. అది తప్పితే అది చాలా ఆథెంటిక్ ఉండే ఒక స్టోరీ ఐడియా అనమాట. అండ్ 'జగడం' అనేది అంటే సీన్స్ పరంగా ఎక్కడ ఇన్‌స్పైర్ అయ్యానంటే 'సిటీ ఆఫ్ గాడ్' నుండి కాదు. బేసిక్‌గా నా చిన్నప్పుడు జరిగే సన్నివేశాలు లేకపోతే చిన్నప్పుడు జరిగే క్షణాలు ఏదైతే ఉన్నాయో నేను నా ఫ్రెండ్స్ వాటిల నుండే ఈ మూవీగా ఇన్‌స్పిరేషన్ తీసుకొని అన్ని సీన్స్ రాసుకున్నామన్నమాట. సో, ఆయన స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత అదే టైంలో 'వైవిఎస్ చౌదరి' గారి నిర్మించిన 'దేవదాసు' మూవీ రిలీజ్ అయిందనమాట. ఆఫ్‌కోర్స్ స్టారింగ్ రామన్ ఒక వారం రోజులయింది. సో, ఆ వారం రోజుల గ్యాప్‌లో ఆయన ఆ మూవీ చూసారు. సో, అనుకోకుండా సుకుమార్ గారు ఆ మూవీ చూసి ఆ మూవీలో ఆఫ్‌కోర్స్ రామ్ గారి డెబ్యూ గదా! సో, ఆ మూవీ చూసినప్పుడు ఏంటి ఈ అబ్బాయి చాలా హుషారుగా చేసాడు, చాలా ఎఫర్ట్‌లెస్‌గా చేసినాడు. మన కథకి మంచి గుడ్ ఫిట్‌గా అవుతదని చెప్పి ఆయన సమంతి రవికిషోర్ గారిని అప్రోచ్ అయ్యారన్నమాట. అండ్ రామ్‌కి నరేషన్ చెప్పారు. మొత్తమే గ్రీన్ సిగ్నల్ వచ్చిందనమాట. కానీ ఈ మూవీ యాక్చువల్లీ మారిందనమాట. ఎందుకంటే ఆయన ఇనీషియల్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన
ఆ 'జగడం' మూవీ యాక్చువల్లీ 'దిల్ రాజు' గారికి ఆయన నరేట్ చేసారు. ఎందుకంటే 'ఆర్య' తీసింది ఆయనే కదా! కానీ అప్పట్లో సుకుమార్ గారికి మొండితనం ఎక్కువ. ఆయన లిటరల్లీ ఆయన ఓన్ వర్డ్స్ 'టీఎన్ఆర్' ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, "నేను లిటరల్లీ ఒక చిన్న పిల్లోలుగా నటించాను. సో, ఆ కోపంలో అంటే సినిమా ఇలా ఉండాలి, అలా ఉండాలి, లేదు నేనైతే ఇలానే ఉంటాలని" చెప్పి ఆ కోపంలోనే అదే క్యాన్సిల్ చేసి నైట్‌కి ఒక కొత్త ప్రొడ్యూసర్‌తో అండ్ కొత్త వాళ్ళతో మొత్తం ప్రాజెక్ట్ సెట్ చేసి ఫిబ్రవరి 4, 2006 సినిమా లాంచ్ అయిందనమాట. అప్పట్లో సాహిత్యం రాసేది సిరివెన్నెల గారు. అండ్ దెన్ కిరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్ అనమాట. ఇది అది కిరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్‌గా ఆయన ఫస్ట్ మూవీ అనమాట. కానీ సినిమా వెళ్ళే కొద్దీ వాళ్ళిద్దరు కొన్ని అనుకోని కారణాల వలన వాళ్ళిద్దరు రిప్లేస్ అయ్యి, దాని తర్వాత చంద్రబోస్ గారు, సాహితీ గారు వచ్చారు సాహిత్యం రాయడానికి మూవీకి. అండ్ దెన్ మన నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ 'ఏఎస్ ప్రకాష్' గారు కూడా వచ్చారన్నమాట. అంటే టు ఫిల్ ఇన్ ఫర్ కిరణ్ ఆఫ్టర్ ఆయన ప్రాజెక్ట్ వదులుకున్న తర్వాత, అంటే వదులుకోవడం తెలీదు గానీ, బట్ ఇద్దరు క్రెడిట్స్‌లో వాళ్ళే ఉన్నారన్నమాట. సో, సినిమాకి నిర్మాత 'దిల్ రాజు' కాకుండా మన 'జేడీ సోంపల్లి' గారి అబ్బాయి 'ఆదిత్య బాబు' గారు ఇది ఆయన నిర్మాతగా ఆయన పెట్టుకున్నారన్నమాట. ఇది ఓన్లీ ఆయన రెండో సినిమా. అండ్ బేసిక్‌గా అందరికీ రెండో సినిమా. లైక్ అందరి కాంబినేషన్స్‌లో ఇది రెండవ సినిమా. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో, ఆల్రెడీ ఆయనకి ఇద్దరికీ మంచి రిలేషన్ ఉంది కాబట్టి డీఎస్‌పీ గారికి సంగీతంగా తీసుకున్నారు. దాని తర్వాత ఛాయాగ్రహణానికి ఆయన రత్నవేలు గారు తీసుకున్నారనమాట. సో, రత్నవేలు గారు బేసిక్‌గా ఆయన ఈ సినిమాకి ప్రాణం పోసారు. సో, ఆ 2 ఈ మూవీకి అన్‌డౌటెడ్ హైలైట్స్. సో, సుకుమార్ గారు, డీఎస్‌పీ గారు అంటే సంగీత విషయానికొస్తే ఆయన ఏం చెప్పారంటే, ఇద్దరు వస్తువుల మధ్యన ప్రేమ ఎలా ఉంటదని జెప్పి ఆయన చంద్రబోస్ గారికి జెప్తే, అప్పుడే వాళ్ళు 5 ఫీట్ 8 ఇంచెస్ పాట ఆయన కంపోజ్ జేశారు. దాని తర్వాత సుకుమార్ గారు చంద్రబోస్ గారికి కథ జెప్పినప్పుడు, ఆయన ఇమ్మీడియేట్‌గానే ఆ పాట రాసి దేవి గారికి దానికి ట్యూన్ ఇచ్చి, అదే 'వైలెన్స్ ఈజ్ ఎ ఫ్యాషన్' సాంగ్ అయిందనమాట. బట్ అప్పట్లో సీబీఎఫ్‌సీ గాలికి వాళ్ళెంత సెన్సిటివ్ నా కొడుకులంటే, వాళ్ళు ఆ వైలెన్స్ వర్డ్ మాకు నచ్చలేదు. సో, అందుకే మీరు గమనిస్తే అంటే అప్పట్లో లైక్ పెద్ద అప్పుడు పెద్ద న్యూస్ అయింది నాకు బాగా గుర్తు. సీబీఎఫ్‌సీ దాన్ని అపోజ్ చేసి వాళ్ళేం చెప్పారంటే, వైలెన్స్ కాదు 'జగడం ఈజ్ ఎ ఫ్యాషన్' అనే టైటిల్ మార్చేసి, వాళ్ళు టైటిల్ మార్చేసారన్నమాట. సో, ఈ సినిమా ఏదైతే ఉందో, ఇది సూపర్ 35 కెమెరాతో వాళ్ళు షూటింగ్ చేశారన్నమాట. ఇది మొదటి సౌత్ ఇండియన్ మూవీ టు ఆ కెమెరా వాడుకోవడం అనేది. ఇంకోటి విజువల్ కలర్ ప్యాలెట్ కోసం రత్నవేలు గారు కలర్ సైకాలజీ వాడుకున్నారన్నమాట. సో, బేసిక్‌గా బ్రదర్ ఏందది వాడి తమ్ముడు చనిపోయినప్పుడు ఆయన బ్లూ కలర్ వాడుకున్నాడు. ఎందుకంటే అది చాలా చిల్ ఎఫెక్ట్ ఇస్తదన్నమాట. కానీ జనరల్‌గా మనం ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసేటప్పుడు మేము ఈదర్ బ్లాక్ అండ్ వైట్ ఆర్ మోనోటోన్ కలర్స్ వాడుకుంటాం. కానీ ఆ జాతర సీన్ ఏదైతే ఉందో దానికి చాలా వార్మ్ టోన్ వాడుకున్నాను. ఎందుకంటే ఇది ఓపెనింగ్ సీన్ ఫ్లాష్ బ్యాక్‌లో వస్తదన్నమాట. ఇంకోటి ఆ యెల్లో, ఇంకోటి ఆ కుంకుమ అంటే సాఫ్రన్ ఏదైతే ఉందో ఈ సీను నేను ఎందుకు వాడుకున్నాను ఏందంటే అదే గదా! ఇట్ రిప్రజెంట్స్ టర్మరిక్ అండ్ కుంకుమ. అండ్ దెన్ ప్రెజెంట్ నరేట్ చేసినప్పుడు నేను చాలా న్యూట్రల్ టోన్ వాడుకున్నాననమాట. సో, బేసిక్‌గా ఆ కలర్ చేసే కొద్దీ నీకు ఆ సీన్ మూడ్‌ని రిఫ్లెక్ట్ చేసామాట. సో, కాస్టింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. కాస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 'తాగుబోతు రమేష్' నీకు అంటే 3 వ్యక్తులు పరిచయం అయ్యారు ఈ మూవీతో. ఒకటి 'తాగుబోతు రమేష్' గారు, నెక్స్ట్ 'వేణుటిల్లు' గారు, ఇంకోటి 'ధనరాజు' గారు. వీళ్ళందరూ కొత్త ఆర్టిస్ట్స్. వాళ్ళు ఏందది తెలుగు ప్రేక్షకులకి వాళ్ళు పరిచయం అయ్యారు ఈ మూవీతో. అండ్ దెన్ 'సై ప్రదీప్ రావత్' ఎవరైతే ఉన్నారో సారీ 'సై ప్రదీప్ రావత్' గారు ఆయన మెయిన్ విలన్ మాణిక్యంగా వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ హీరోయిన్‌కి కొత్త ఫేసు వాళ్ళు అనుకునే కొద్దీ వాళ్ళు ఇషాని పెట్టుకున్నారనమాట. సో, ఈ మూవీలో రామ్ ఏజ్ ఐ థింక్ 'దేవదాసు'లో కూడా చాలా అంటే చాలా యంగ్ ఉండుండే. సో, ఈ మూవీలో రామ్ ఏజ్ జస్ట్ 18 అనమాట. ఈ మూవీ షూటింగ్ చేసేటప్పుడు అండ్ 'రామ్‌లో' లైక్ ఎంత డెడికేషన్, ఎంత టాలెంట్ ఆయనకు కనిపించారంటే సుకుమార్ గారు ఒక మాట చెప్పారు. ఏందంటే, నేను 'రామ్‌కి ఏ మాట చెప్పినా ఆయన జస్ట్ బయటికెళ్ళి అటు పక్కకెళ్ళి ఒక 10 నిమిషాలు దాన్ని ప్రాక్టీస్ చేసి మళ్ళొచ్చేవారు. సో, ఈయనలో విపరీతమైన టాలెంట్ ఉంది అని ఆయన చెప్పారన్నమాట. సో, ఫైనల్‌గా మార్చు 2007 గదా! సారీ ఏదేదో ఐ థింక్ నేను తప్పుగా రాసుకున్నా. ఒక్క నిమిషం నేను చెప్తా మీ అందరికి. ప ప ప యాహ్! మార్చ్ 16 కదా! ఓకే. సో, యాహ్! మార్చ్ 16 నీకది మొత్తం అది ఏంటది అది అది మొత్తం పూర్తయింది గదా! సో, అది ఎలా జెప్పాలంటే హ్మ్. యాహ్! సో, ఫైనల్‌గా మార్చ్ 16 సినిమా సినిమా విడుదలైంది. అండ్ ఆఫ్‌కోర్స్ మూవీ ఆడలేదు. సో, ఆడియన్స్ ఎందుకు ఆడలేదంటే బేసిక్‌గా ఆడియన్స్ ఒక మైండ్ సెట్‌లో ఉన్నారనమాట. ఆహ్,
ఎలా చెప్పాలంటే సుకుమార్ గారు అంటే ఆర్య సారీ ఏదో నన్నెవడో పింగ్ చేసినాడు వర్క్‌లో. అంటే పని చేస్తూ రికార్డ్ చేస్తున్నా. సో, ఏందంటే సుకుమార్ గారు ఇటువంటి సినిమా తీసినది ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకోటి చాలా డార్క్ థీమ్‌తో ఇంకోటి బీభత్సమైన వయలెన్స్‌తో జనాలు బేసిక్‌గా కనెక్ట్ అవ్వలేకపోయారు. అంటే ఇంకొన్ని కారణాలు ఈ మూవీ ఆడలేకపోవడానికి ఏందంటే సుకుమార్ గారు ఆయన చెప్పిన పాయింట్ ఏదైతుందో అది సరిగ్గా కన్వే అవ్వలేదు ప్రేక్షకులకి. ఇంకోటి చాలా సాఫ్ట్ ఫేస్ చాక్లేట్ బాయ్ ఉండే ఒక రామ్ గారు అప్పటికే జనాలు దేవదాసులు చూశారు. సెకండ్ మూవీకే ఇంత మాస్ అండ్ రగడ్ రోల్ అయితే జనాలకు కొంచెం అంటే అది వాళ్ళు డైజెస్ట్ చేయలేకపోయారు. ఇంకోటి ఈషా సహని ఆమె దరిద్రమైన యాక్టింగు అండ్ వర్స్ట్ లవ్ ట్రాకు దాని తర్వాత కొన్ని స్క్రీన్ ప్లే ఇష్యూస్ వలన ఇవన్నీ సినిమా ఆడలేకపోవడానికి ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసాయన్నమాట. అంటే సినిమా ఫెయిల్ అవ్వడానికి. బట్ అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్లస్ సుకుమార్ గారికి ఈ సినిమా ఆడలేకపోయినా సరే 'శ్రీకర్ ప్రసాద్' గారు కొన్ని నాళ్ళ తర్వాత అంటే 'సుకుమార్' గారు ఫ్లైట్‌లో కలిసారన్నమాట. అండ్ దెన్ 'శ్రీకర్ ప్రసాద్' గారు 'జగడం' టాపిక్ తీసుకొచ్చారు. 'సుకుమార్' గారు చెప్పారంటే, అది ఫ్లాప్ మూవీ కదా! ఇప్పుడు ఎందుకు సార్ అని చెప్పి 'శ్రీకర్ ప్రసాద్' గారు ఒక్కటే మాట చెప్పారు. నేను నేను ముంబై నుండి వస్తున్నాను. అండ్ అక్కడ చాలామంది దర్శకులు అండ్ లైబ్రరీలో 'జగడం' మూవీ అండ్ లైబ్రరీలో ఉంది. సో, అంతకంటే మీకేం కావాలి? అంటే సినిమా ఆడకపోవచ్చు. ఇంకోటి మిమ్మల్ని జనాలు మీకు ఫోన్ చేయకపోవచ్చు. లేకపోతే మిమ్మల్ని కలవకపోవచ్చు. కానీ ఆ సినిమాకి బోలెడంత అప్రిషియేషన్ వచ్చింది. చాలామంది టెక్నీషియన్స్ ఈ మూవీ ఒక రెఫరెన్స్‌గా వాడుకున్నారు. సో, అదే గదా! సో, అప్పుడు అంటే ఆఫ్‌కోర్స్ ఇది సినిమా అనేది బిజినెస్సు. బట్ బిజినెస్ కాకుండా అప్పుడప్పుడు ఒక మంచి విషయానికి లేకపోతే ఒక మంచి మాట చెప్పుకోవడానికి ఆహ్, హ్మ్, అంటే బేసిక్‌గా ఏం చెప్తున్నా అంటే కొన్ని సినిమాలు ఆడవు. కానీ ఆ సినిమా అంటే కాలం గడిపే కొద్దీ ఆ మూవీకి రికగ్నిషన్, అప్రిషియేషన్ వస్తుందనమాట. సో, బేసిక్‌గా 'సుకుమార్' గారు కూడా అదే అయిందనమాట. సో, యాహ్! సో, ఇప్పుడు యాక్టింగ్ విషయానికొస్తే 'రామ్' గారు ఈస్ అమేజింగ్ ఎస్ సీన్. అసలు నీకు ఏ ఎమోషన్ అయినా సరే మూవీలో నీకు ఫ్రస్ట్రేషన్ గావండి, నీకు వైలెన్స్ గానివ్వండి, నీకు కోపం గానివ్వండి, రొమాన్స్ గానివ్వండి, అన్నిట్లకంటే ఫైట్ సీన్స్ అండ్ వార్నింగ్ సీన్స్‌లో ఆయన చూపించే ఇంటెన్సిటీ అసలు నే అంటే 18 ఏళ్ళు ఉండే ఒక అబ్బాయి ఎంత అద్భుతంగా నటిస్తున్నారంటే చాలా ఇంప్రెసివ్. అంటే చాలా మెచ్యూర్ అండ్ వెరీ సిన్సియర్ పెర్ఫార్మన్స్. అంటే ఇప్పుడు స్టార్టింగ్‌లో చెప్పా గదా! 'మహేష్' గారు అండ్ 'అల్లు అర్జున్' గారు ఈ మూవీకెళ్ళింది. నాకేమనిపిస్తదంటే ఈ రోల్‌లో నేను ఈజీగానే 'అల్లు అర్జున్‌ని' ఊహించుగా అంటే నేను ఐ కెన్ ఇమాజిన్ 'అల్లు అర్జున్' ఇన్ ద రోల్ అనమాట. కానీ 'రాము' ఈ పాత్ర ఆయన సొంతంగా చేసుకొని ఇంక్రెడిబుల్ జాబ్ చేశాడనమాట. అంటే అదే చెప్తున్నా. అంటే అది ఆడియన్స్‌కి నచ్చలేదు. కానీ సినిమా చూసే కొద్దీ అంటే నీకు 'దేవదాసు'లో ఎట్లున్నాడో ఈ సినిమాకి ఆ వేరియేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. ఇంకోటి ఎమోషనల్ సీన్స్‌లో ఆయన ఇరగదీశారు. అంటే ఈ మూవీ చూసిన తర్వాత మేమందరం ఏమనుకున్నాం, నీకు 'రామ్' అనేదే చాలా టాలెంటెడ్ అబ్బాయి ఏదో ఒకటి చేస్తా అని చెప్పి దాని తర్వాత మొదలైంది స్క్రిప్ట్ సెలక్షన్ రాడ్డు. అండ్ దెన్ ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీలో నీకు ఓవర్ యాక్షన్ కనిపిస్తది. యాక్చువల్లీ ఈ మూవీ చూస్తే నాకు ఐ థింక్ దిస్ ఇస్ 'రామ్' గారి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. ఇంతకంటే ఆయన ఐ డోంట్ థింక్ ఆయన ఈ మూవీ కంటే ఆయన మంచిగా చేయలేరు. అండ్ దెన్ నాకు 'రామ్' గారి సినిమాల్లో నాకేం నచ్చదంటే నీకు ఒక్క వర్డ్ అంటే ఆయన సినిమాలో ఒకటే పదం తీసుకొని సినిమా మొత్తం దాన్ని చుడుతూ ఉంటార్రా. ఈ మూవీలో అన్న, వాడు అన్న ఒక 1000 సార్లు చెప్తాడు. అన్న అన్న ఏందన్నా? అన్న 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 ఒరేయ్! ఎందుకురా నువ్వు నువ్వు ఇంకేమైనా చెప్పొచ్చు. దాని తర్వాత 'రెడీ కందిరీగ పండగ చేసుకోలో' మావయ్య మావయ్య ఏంటి మావయ్య 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 ఎక్కడున్నావేంటి ఒరేయ్! నువ్వు ఒక్క పదం చెప్పుకోవడం ఎందుకురా సినిమా తిప్పి తిప్పి ఇది ఆయన ఫాల్ట్ కాదు. కానీ నేను జస్ట్ చెప్తున్నా. ఆయన సినిమాలో ఇది నేను గమనించాను. ఓకే. సో, అదొకటి చెప్తున్నా. నెక్స్ట్ 'ఈషా సహాని' యాస్ ది హీరోయిన్. నేను నిజం చెప్తున్నా. ఈ పాడ్‌కాస్ట్ మొదలుపెట్టే కొద్దీ దిస్ ఇది ఈజీగా టాప్ 5 వర్స్ట్ పెర్ఫార్మన్సెస్. అసలు ఎంత చిరాకు దొబ్బిందంటే, సినిమా మొత్తం ఆమె ఏం చేసేదంటే ఒక పౌటీ ఫేస్ పెట్టుకొని అండ్ దెన్ ఆమె ఏడుస్తూ ఉంటది. అంటే ఈదర్ ఫిగరేటివ్‌లీ ఆర్ లిటరల్‌గా ఏడుస్తూ ఉంటది. ఎంత చిరాకు దొబ్బిందంటే అంత చిరాకు లవ్ ట్రాక్ కూడా వరస్ట్‌గా ఉంటది. ఆడేదో
ఆ సీన్ ఉంటదిరా. లైక్ వాడేదో జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే అమ్మాయి ఇక్కడికొస్తది. వాళ్ళిద్దరూ ఒక రూమ్‌లోకి పోయి అమ్మాయి ఆడిని లాగబెట్టి కొడతది. వీడు మళ్ళీ అమ్మాయిని లాగబెట్టి మళ్ళీ అమ్మాయిని లాగబెట్టి కొడతారు. బేసిక్‌గా షీ యాడ్స్ నథింగ్ టు ద మూవీ. లిటరల్లీ ఆమెను తీసేస్తే సినిమా యాక్చువల్లీ చాలా ప్రశాంతంగా ఉంటది. అండ్ ఈజీగాను అరగంట రన్ టైమ్ తగ్గుతది. నాకు ఎవడు ఇష్టం అంటే సుకుమార్ గారు కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్ర ఏదైతే ఉందో అది మూవీ క్రూషియల్. ఓకే. 'ఆర్య', 'ఆర్య 2', దెన్ 100% లవ్. వాళ్ళిద్దరి ఈగో మధ్యన రన్ అవుతూ ఉంటది. దాని తర్వాత 'నాన్నకు ప్రేమతో' అండ్ ఐ గెస్ 'రంగస్థలం' ఓ రకంగా ఆలోచిస్తే. కానీ ఈ మూవీ అండ్ దెన్ 'వన్ నేనొక్కడినే', 'పుష్ప' ఈ 3 సినిమాలు ఏదైతే ఉన్నాయో అందరు హీరోయిన్స్ యూజ్‌లెస్. ఓకే. ఇప్పుడు 'పుష్పలో' జనాలు ఏం చెప్తారంటే ఇప్పుడు 'శ్రీవల్లి' లేకపోతే వాడు 'జాలరెడ్డి' వాడెళ్ళి పిచ్చగొట్టుడు కొట్టాడు కదా! అది వేరే విషయం. ఓకే. నేను దాని గురించి మాట్లాడట్లేదు గానీ, ఈ 3 హీరోయిన్స్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ కంప్లీట్‌లీ యూజ్‌లెస్ అని చెప్తున్నా. ఓకే. సో, అదొకటి చెప్తా. నెక్స్ట్ 'ప్రదీప్ రావత్' గారు యాస్ 'మాణిక్యం' చాలా మంచిగా చేశారు. అంటే మోర్ దెన్ క్యారెక్టరైజేషన్ కంటే ఐ థింక్ ఆయన స్క్రీన్ ప్రెజెన్సే అది లైక్ ఎక్కువ మాట్లాడుతది. బట్ ఆయన ఇంటెన్సిటీ అండ్ దెన్ రామ్ మీద ఒక చిన్న చూపు ఉంటది మూవీ మొత్తం. అది ఆయన చాలా అద్భుతంగా చేశారు. దాని తర్వాత సీను గాడి ఫ్రెండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో అందరూ ఓవర్ యాక్షన్ చేశార్రా. ధనరాజ్ అయితే ఆ ఒక్క ఫైట్ సీన్‌లో వాడు కొడుతూ ఉంటాడు. ఎంత అన్‌బేరబుల్ అంటే అంత అన్‌బేరబుల్. ఓవర్ యాక్షన్ మొత్తం. దాని తర్వాత వేణు, టిల్లు మొత్తం మూవీలో అంటే రామ్ అన్న చెప్తే వాడైతే ఒక 1,90,000 సార్లు అంటాడురా మూవీలో అన్న అని. దాని తర్వాత ఇంకోడుంటాడు. వాడు రామ్ ఈజ్ మూవీ లైక్ వాడు కార్‌లో ఎళ్ళినప్పుడు వాడు దిగండ్రా అని చెప్తాడు గదా! ఆయన పేరేందో నాకు తెలీదు గానీ ఆయన 'రెడీ' మూవీలో ఆయన స్టార్టింగ్‌లో ఉంటారు. ఆయన అమ్మాయిని ఏడిపిస్తారు గదా! బట్ యాహ్! దే ఆర్ వెరీ అనాయింగ్. దాని తర్వాత ఇంకొకడు వాడు వా అంటే వాడిని అంటే అడవిలో వాడు పొడిచి వాడు హాస్పిటల్‌కెళ్తాడు గదా! వాడు కూడా పెద్దగా ఏం పీకడు. నెక్స్ట్ 'నిహాల్ కొడాతి' గారు ఈజ్ ఓకే చిన్న. వేరేస్ 'రఘుబాబు' గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఒక సీరియస్ ఫాదర్ రోల్‌గా చేశారు. అంటే నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అంటే 'రఘుబాబు' గారు కామిక్ టైమింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ నైస్. నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలా అండర్ రేటెడ్ అనిపిస్తారు 'రఘుబాబు' గారు. కానీ ఒక యాక్టర్ అస్తమానం ఒకటే రోల్ గాకుండా, ఆయన వేరే రోల్ జేసినప్పుడు నీకు లైక్ అంటే నీకు కొత్తగా అనిపిస్తది. సింపుల్‌గా చెప్పాలంటే నా ఫేవరెట్. నేనసలు అనుకోలేదు. 'క్షణం' మూవీలో అన్‌డౌటెడ్‌లీ హూ స్టీల్స్ ద షో అంటే, మన అన్ని సినిమాల్లో 'సత్యం రాజేష్' గారు మమ్మల్ని అంతలా నవ్విచ్చారు. సడెన్‌గొచ్చేసరికి సీరియస్ రోల్ జేసినప్పుడు ఇరగదీశారు అంతే. సో, అట్లా అని చెప్తున్నా. దాని తర్వాత 'శరణ్య పొన్నవన్నన్' గారు అంటే బేసిక్‌గా ఆమె సినిమాల్లో ఏం జేయదండి. ఓకే. అదర్ దెన్ రామ్ ఈదర్ రామ్ మీద అరుస్తది. లేకపోతే ఏడుస్తూ ఉంటది. ఈ 2 ఎమోషన్స్ తప్పితే ఏం చేయదు. ఐ విష్ షీ హాడ్ మోర్ టు డూ దెన్ థాట్ అనమాట. రవికుమార్ చౌదరి గారు హి ఈస్ గుడ్ యాస్ లడ్డు. అండ్ దెన్ ఇంకా ఆయన కూడా డాన్స్ చేస్తారు. అంటే ఆ ఇంటెన్సిటీ కూడా ఏదైతే ఉందో ఆయన బాగానే క్యాప్చర్ చేశారు. ఆయన స్టైలింగ్ కూడా. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏందంటే ఇది టు డేట్ అంటే ప్రస్తుతానికి ఇది ఆయన వన్ అండ్ ఓన్లీ యాక్టింగ్ రోల్. ఈ ఒక్క సినిమాలో నటించారు. ఆఫ్‌కోర్స్ 'యజ్ఞం' అండ్ 'సౌఖ్యం' అండ్ ఇంకేముంటది మన 'వీరభద్ర' అన్ని మూవీస్‌కి ఆయనే దర్శకుడు కదా! సో, యాహ్! నెక్స్ట్ తెలంగాణ శకుంతల గారు ఆమెకి ఒక్కటే సీన్ ఉంది. బట్ అమేజింగ్ క్యామియో. యాస్ యూజువల్ ఆమె జస్ట్ చంపేసింది. దాని తర్వాత 'తనికెళ్ళ బర్రి' గారు కూడా ఒక వన్ సీన్ క్యామియో ఉంది. కానీ ఆ సీన్‌లో ఆ లో యాంగిల్ షాట్ అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నువ్వు లో యాంగిల్ షాట్‌లో ఏం చేసినావంటే నువ్వు అక్కడ ఇమేజ్‌ని లేకపోతే అక్కడ పాత్రని దాన్ని ఇంపోజ్‌గా చేయడానికి అట్లా చూపిస్తున్నాడు. అంటే బేసిక్‌గా వీడు పెద్ద స్థాయిలో ఉన్నాడు. వాడు రామ్ కంటే ఈయన పెద్ద మనిషి అనమాట. ఎందుకంటే వాడు చాలా పవర్‌ఫుల్ ఎమ్మెల్యే కదా! సో, 'నర్సింగ్ యాదవ్' గారు ఈస్ వెరీ ఎంటర్‌టైనింగ్ యాస్ ఎ కాప్. రెస్ట్ ఇన్ పీస్ సార్. అంటే ఆయన టిపికల్ తెలంగాణ కామిక్ టైమింగ్ చాలా చాలా మంచిగా చేశారు. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా 'ప్రకాష్ రాజ్' గారి క్యామియో ఉంటది. హి ఈస్ ఫాంటాస్టిక్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ మూవీలో ఎవడైనా సక్కగున్నాడంటే ఆయన ఒక్కరే నాకు అనిపించింది. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ దట్. సో, ఇప్పుడు రైటింగ్, డైరెక్షన్ విషయానికొస్తే ఓకే. సో, బేసిక్‌లీ ఈ మూవీ ఏందంటే, ఈ మూవీ పాయింట్ ఏంటి? నువ్వు వైలెన్సు ఓకే. వైలెన్స్ అంటే బేసిక్‌గా నువ్వు వైలెన్స్‌లో ఇరుక్కుంటే, వైలెన్స్‌లో నీకిష్టం అంటే,
వైలెన్స్ చేసిన తర్వాత దానికుండే కాన్సిక్వెన్సెస్ ఏంటి? అండ్ వైలెన్స్‌కుండే ఒక మొరాలిటీ ఏంటి? అనేది మూవింగ్ పాయింట్. అండ్ ఐ థింక్ సుకుమార్ గారు అది చూపియడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఇందాక చెప్పినట్టు 'సిటీ ఆఫ్ గాడ్' అనేది ఇన్‌స్పిరేషన్. బట్ చాలా సార్లు చెప్పాం. ఇన్‌స్పిరేషన్ తీసుకోవడం తప్పు లేదు. ఎందుకంటే చాలామంది తస్కరిస్తారు. కానీ తస్కరించడంలో అది నీ సొంత వేలో నీ స్టైల్‌లో నువ్వు చేసావనుకో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఈ మూవీలో ఒక ముక్కలో చెప్పాలంటే ఇది గుడ్ కాన్సెప్ట్, బ్యాడ్ ఎగ్జిక్యూషన్. ఎందుకంటే నీకు ఫస్ట్ హాఫ్‌లో అందరి ఇంటెన్షన్స్, మోటివ్స్ నీకు క్లియర్‌గా కనిపిస్తాయి. సూపర్‌గుంటది మూవీ. దాని తర్వాత సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి నీరసం వచ్చి అసలు చాలా వీక్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ వస్తది. క్లైమాక్స్ వస్తది. అసలు నేనేం చూసానురా నాకే తెలీదు. సో, హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది ఆల్‌వేస్ 'సుకుమార్' గారి సినిమాలో చాలా యూనిక్‌గా ఉంటది. సో, ఈ మూవీలో ఏంది ఒకడు వైలెన్స్‌కి వాడు చాలా అట్రాక్ట్ అయ్యాడు. అండ్ వాడికి ఎటువంటి కాంప్రమైజ్ అనేది వాడికిష్టం లేదు. అంటే బేసిక్‌గా ఏందంటే జగడం జరుగుతుందంటే ఎవడో ఒకడు తీరాల్సిందే అనేదే వాడి పాయింట్. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఆ సీన్ ఉంటది గదా! వాడి గల్లీలో ఎవడో ఒకడు గొడవ పడుతుంటే ఎవడో మధ్యలో వచ్చి వాడు ఆపితే వాడు రాయి తీసుకొని వాడు లాగబెట్టి కొడతాడు. ఓకే. సో బట్ ఈ మూవీలో బేసిక్‌గా వాడెవడు 'సీను' గాడు ప్రాబ్లమ్ ఏందంటే, వాడికి వైలెన్స్ అనేది ఇష్టం. బట్ నిజంగానే లైక్ అది ఏంటో అనేది వాడికి తెలీదు. ఎందుకంటే జస్ట్ వాడికొక ఇష్టం ఉంటది. బట్ నిజంగానే దాంట్లో లోపల దిగిన తర్వాత దాని లోతెంత అని వాళ్ళు తెలుసుకోవడానికి వాడికేం తెలీదు గదా! బట్ అది వాడికిష్టం. దాని తర్వాత వాడికి పెద్ద పెద్ద రౌడీలు ఇష్టం. వాడు మాణిక్యాన్ని చూస్తాడు. అండ్ దెన్ ఈ ఇటువంటి రౌడీ అవ్వాలని చెప్పి వాడవుతాడనమాట. సో, ఈ మూవీలో అంటే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ ఏందంటే, ఇప్పుడు హీరో గాడు ఎవడైతే ఉన్నాడో ఎస్పెషల్లీ అంటే ఇటువంటి క్యారెక్టరైజేషన్‌తో నేను వాడితో రిలేట్ అవ్వకూడదు గానీ, ఎందుకంటే వీడొక బేవార్స్ నా కొడుకు, వాడేదో హోలో పనులు చేశాడని చెప్పి. కానీ ఎందుకో నాకు తెలీదురా. ఫస్ట్ హాఫు నాకెందుకో లైక్ వీడి కోసం నేను రూట్ చేస్తున్నా. అంటే ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అదే చెప్తున్నా అంటే మొరాలిటీ కూడా కాదు. జస్ట్ ఏందో చాలా విచిత్రంగా అనిపించాయి. అండ్ దెన్ ఇందాక అంటే వాళ్ళ పాడ్‌కాస్ట్ ఎప్పుడో చేశారు. కానీ ఆ పాడ్‌కాస్ట్ టైటిల్ ఏందంటే 'ట్రిప్పింగ్ ఆన్ జగడం' అండ్ ఐ థింక్ 'ప్యారలల్స్ విత్ పుష్ప' అనుకుంటా. ఏదో ఒకటి చిత్రాలోచన చేసినప్పుడు. సో, దాంట్లో ఈ మూవీ అనేది అది సేమ్ 'పుష్ప' టెంప్లేట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎ అంటే మళ్ళీ అదే చెప్పడం నాకిష్టం లేదు గానీ, బేసిక్‌గా సినిమాలో పాయింట్ ఏందంటే నేను సింపుల్‌గా చెప్తా. ఒకడుంటాడు. వాడు సమాజంలో ఎదగడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో, బట్ అది చేయాలంటే వాడేం చేయాలి? వాడు లైఫ్ ఆఫ్ క్రైమ్ ఓకే. సో, వాడు ఒక లైఫ్ ఆఫ్ క్రైమ్ తీసుకొని వాడు టేకప్ చేసి, వాడు ఏం రియలైజ్ అవుతాడంటే, నీకు బ్యాక్‌గ్రౌండ్ ఉంటే నీకెవడికైనా సలాం కొడతాడు. అండ్ దెన్ వాడేం చేస్తాడు? వాడు ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తాడు. ఎందుకంటే వాళ్ళందరూ పక్కా బేవార్స్ నా కొడుకులు కాబట్టి. ఓకే. సో, బేవార్స్ గాళ్ళు ఏం చేస్తారు? అందరూ కలిసి తిరుగుతూ ఉంటారు. సో, ఈ మూవీలో గ్యాంగ్ వార్స్ అనేవి ఉంటాయి సిటీలో. సో, ఇక్కడ హైదరాబాద్ అనమాట. సో, అక్కడ ఒక సెంటర్ ఉంటది. మైసమ్మ సెంటర్ అని చెప్పి. సో, ఆ మైసమ్మ సెంటర్‌లో బేసిక్‌గా అధికారానికి కొంతమంది గ్యాంగ్స్ ఉన్నే ఉంటాయనమాట. యాక్చువల్లీ ఒకటే గ్యాంగ్ ఉంటది. సో, ఆ గ్యాంగ్‌లో చేరడానికి వాడు కూడా కొంచెం అధికారం వస్తదని చెప్పి వాడు అంటే వాడు చిన్నప్పుడు వాడు హీరో ఎవడైతే ఉన్నాడో మాణిక్యం అని చెప్పి వాడే అందరికంటే పెద్ద తోపు. దాని తర్వాత వాడికి కొంతమంది చిన్నోళ్ళు ఉంటారు. లడ్డు అండ్ జాఫర్ అన్న. ఓకే. లడ్డు అన్న, జాఫర్ అన్న వీళ్ళిద్దరు ఉంటారు. సో వాడేం చేస్తాడంటే వాడు లడ్డుగాడితో వాడేదో వాడి గల్లీలో ఏదో పంచాయతీ ఉంటే వాడికి సహాయం చేసి వాడితో చేరుతాడనమాట. సో వాడు లడ్డుగాడు లంచిగాడు మంచి బుక్స్‌లో అంటే లడ్డుగాడి దగ్గర జాయిన్ అయ్యి వాడితో సాన్నిహిత్యం పెరుగుతున్న కొద్దీ ఆ లాడర్ ఏదైతే ఉందో దీంట్లో అంటే వాడిట్లో ఎదుగుతూ ఉంటాడనమాట. అండ్ ఇది లడ్డుగాడిది చూసి వాడు కాలుతూ ఉంటది. బేసిక్‌గా ఐ థింక్ ఈగోయే అనుకుంటా. అదే గదా! ఏందంటే ఏందది వాడు నా అంటే వాడు నా బొచ్చుతో సమానం. వీడేందిరా నాకంటే పెద్దోడవుతున్నాడని చెప్పి ప్రతి ఒక్కడికి ఈగో ఉంటది గదా! సో, ఇది బేసిక్‌లీ సేమ్ ఇన్ 'పుష్ప' ఏందంటే నీకు అక్కడ 'అల్లు అర్జున్' ఉన్నాడు. వాడు కొండారెడ్డి దగ్గర వాడు జాయిన్ అయ్యి వాడు 5,00,000 తీసుకోకుండా వాడు తక్కువ సాలరీ తీసుకొని వాడు పార్ట్నర్ అవుతాడు అక్కడ. వాడేదో తెలివైన పనులు చేసి సో, దాంట్లో వాడక్కడ చేరుతాడు. కానీ ఇది సేమ్ టెంప్లేట్ అనమాట. సో, బేసిక్‌గా నాకేం అర్థమవుతదంటే ఇప్పుడు అండ్ నేను కూడా నాకు కూడా చాలా పెద్ద ఈగో ఉంటది. నేను ఎప్పుడో చెప్పేస్తున్నా.
నీకు క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి ఈగో అనేది అది చాలా పెద్దగా ఉంటది. ఆ ఈగోని ఎవడైనా ముట్టుకున్నాడు, లేకపోతే ఆ ఈగోని ఎవడైనా కెలుక్కున్నాడనుకో, ఎవ్వరికైనా తిక్కలేస్తది. అండ్ బేసిక్‌గా వాళ్ళకి చాలా కోపం వస్తది. సో, ఈ మూవీ చూసేటప్పుడు నాకేం అర్థమైందంటే, అంటే 'పుష్ప' చూసేటప్పుడు, సుకుమార్ గారు ఆయన ప్రేక్షకుల మీద చాలా కోపం ఉండేదనమాట. ఓర్ మేబీ ఆయన మీద కోపం ఉండేది. ఏందంటే, 'జగడం' సినిమా విజయం సాధించలేదు గాబట్టి, ఆయన చాలా కోప్పడ్డారనమాట. కానీ, ఇదే మేము మరొక్కసారి కొత్త స్టైల్‌లో తీద్దాం. అండ్ ఈసారి హిట్ కొడదాం అని జెప్పి. ఎందుకంటే, 'పుష్ప' అండ్ అంటే 'జగడం' అండ్ 'పుష్పకి' సిమిలారిటీస్ ఎట్లున్నాయో, అంటే ఇది మొదటిసారి ఒక పెద్ద డైరెక్టర్ ఆయన సొంత వర్క్‌ని లేకపోతే ఆయన సొంత టెంప్లేట్ తీసుకొని మరొకసారి చేయడం అనేది. ఓకే. సో, బేసిక్‌గా ఏందంటే నువ్వు ఫస్ట్ టైమ్ చేసినావు. బట్ సెకండ్ టైమ్ ఆడలేదు గదా! దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన 'ప్రశాంత్ నీల్' గారు విత్ 'సలార్'. 'ఉగ్రం' అనే సినిమా అంటే ఆయన సొంత మాటల్లో చెప్పాలంటే, నేను అనుకున్న దానికొచ్చే అంటే 'ఉగ్రం'కి కావాల్సిన రిసెప్షన్ రాలేదు. సో, బేసిక్‌గా అది ఆ సినిమా అనేది అది ఆయన ఐడెంటిటీ అయింది. ఆయన ఈగో అనేది చాలా పెద్దది కాబట్టి, ఆయన 'ఉగ్రం' కాదు ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ఆడియన్స్ అని చెప్పి ఒక సూపర్ స్టార్‌ని పెట్టి, బీభత్సమైన అండ్ భారీ బడ్జెట్ పెట్టి బెటర్ రిసెప్షన్ చేసుకోవడానికి ఆయన 'సలార్' మూవీ తీశారు. అండ్ ఆఫ్‌కోర్స్ అది అంటే ఒక రకంగా ఆలోచిస్తే చాలా వరకు పనిచేసిందది. ఓకే. సో, ఇవన్నున్నాయి. కానీ నెగెటివ్స్ చెప్పాలంటే ఇప్పుడు ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో చాలా స్టూపిడ్‌గుంటది. అండ్ నాకు చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే వాడు థియేటర్‌లో ఉంటాడు. వాడు అమ్మాయి మీద ఇట్లా చేయి పెడతాడు. అండ్ దెన్ వాడు ఏందది వాడు బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడానికి వాడేదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బట్ దెన్ వాడు అమ్మాయి ఫ్రెండ్‌కి ఏం చెప్తాడో తెలుసా? మీ ఫ్రెండ్ ఏంటి కోఆపరేట్ చేయట్లేదు. అరే ఏందిరా ఇది నేను అనుకున్నా. ఇంకోటి అమ్మాయి వీడిని నచ్చడానికి అసలు ఏముందో నాకేం అర్థం కాలేదు. ఆమెకసలు పర్సనాలిటీయే లేదు. చాలా అన్నాయింగ్ ఉంటది. అండ్ దెన్ అన్నిట్లకంటే నాకు యాక్చువల్లీ వాంతొచ్చింది. వాడి కళ్ళలో ఏదో పడితే ఆమె నాలుకని తీసుకొని వీడి కళ్ళు నాకుతదిరా! నాకెంత ఛీ! అనిపించేది అది చూసి. అసలు ఎంత దరిద్రంగా ఉంటదంటే అంత బేసిక్‌గా నీకు అదే కదా! సేమ్ ఇన్ 'పుష్ప' వాడు అమ్మాయిని బలవంతం చేస్తాడు. అమ్మాయికి చేయలేని పనులు ఆడు చేస్తాయి. ఏందంటే ఒక వ్యాన్‌లో ఆడేదో ఒక ఆడేదో మారుతి వ్యాన్‌లో ఆడ కూర్చొని వాడు అమ్మాయికి 500 ఇస్తే నువ్వు నాకు ముద్దు పెడతావు అని చెప్తే ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేస్తే అమ్మాయి ఏడుస్తూ ఉంటది. కానీ ఆ మూవీలో గూడా వాడి అమ్మాయి చెప్తది కదా! నిన్ను మొదటిసారి చూసినప్పుడే నేను నిన్ను నచ్చాను. ఒరేయ్! కాదురా ఓకే. కనీసం 2 సినిమాలు నాకు సేమ్ డౌట్‌లొస్తాయి. ఒరేయ్! 2 సినిమాల్లో వాడొక వీధి రౌడీ, ఆడు పని లేనోడు. ఆడు వాడు లిటరల్లీ మర్డర్‌లు లేకపోతే ఒరేయ్! వాడు బేసిక్‌గా నేరస్తుడురా బాబు! ఒక ముక్కలో చెప్పాలంటే. నేరస్తుడు ఇన్ ది సెన్స్ అరె! నీ జాబ్ ఏంట్రా అంటే ఆడేం చెప్తాడు వాడు రౌడీ. వాడి జాబ్ ఏంది? వాడు రౌడీ. ఓకే. సో, ఏంటో అయ్యేమో నాకు అర్థం కాదు గానీ, సినిమాలో నాకు నచ్చిన 2 సీన్‌లు యాక్చువల్లీ 3 సీన్‌లు నచ్చాయి. బట్ అది తర్వాత జెప్తా. 2 సీన్‌లు ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో అంటే ఫైట్ గూడా గాదు. వాళ్ళందరూ ఏదో వేరే వోళ్ళ గ్యాంగు వాళ్ళందరికొచ్చి అదేదో బిల్డింగ్ దగ్గరకొస్తది. ఆ బిల్డింగ్ చాలా తెలుగు మూవీస్‌లో ఉండేది. ఇప్పుడు లేదు. 'బృందావనం' ఓపెనింగ్ ఫైట్‌లో అదే బిల్డింగ్ ఉంటది. సో, ఆడొచ్చి అందరూ వెనకాల వెళ్తూ ఉంటే, నీకు నీడలు వెనకాల వెళ్తూ ఉండే కొద్దీ నీకు షాట్ కనిపిస్తది. కానీ సీనుగాడు ఒక్కడే ముందు నిల్చొనే ఉంటాడు. ఏందంటే, ఐ లైక్ ముందు నిలబడేవాడే లీడర్. సో ఐ లైక్ ఇక్కడే నిల్చోవడం ఐ లైక్ దిస్ పొజిషన్ అంటాడు గదా! అది గూస్ బంప్స్ టేకింగ్ ఫ్రేమింగ్ అండ్ అసలు అంతే లైటింగు, ఆ షాట్ మేకింగ్ ఎప్పుడు గూడా అది బెస్ట్ గూస్ బంప్స్ షాట్. అసలు అదెంత మైండ్ బ్లోయింగ్ షాట్ అంటే ఐ థింక్ మొన్నే ఇంటర్వ్యూలో చెప్పారు. 'రాజమౌళి' గారు 'ట్రిపుల్ ఆర్' చేసేటప్పుడు రామ్ చరణ్ గారి ఇంట్రో సీన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ అదే ఆ ఫెన్స్ ఇట్లా వెళ్తూ ఉంటే అందరూ వెనకడుగు వేస్తుంటే ఈయన ముందే ఉంటారు కదా! సో, ఆయనే అంటే ఆయన ఆ షాట్ ఆయనకంత నచ్చి ఆయన సొంత సినిమాలోనే పెట్టుకున్నారు. సో, అది మైండ్ బ్లోయింగ్ షాట్ అసలు. రెండోదేంటంటే ఇంటర్వెల్ అనేది నాకు చాలా లైక్ హై వోల్టేజ్ అనిపించింది. ఏందంటే చాలా ఇంటెన్స్‌గా ఉంటది. అండ్ దెన్ మీరు గమనించుంటారు. మీరు మూవీ చూసుంటే నీకక్కడ ఇంటర్వల్ ఆర్ ఇంటర్మిషన్ రాదు. నీకు ఇంటరప్షన్ ఒస్తది. యాక్చువల్లీ చాలా కరెక్ట్. ఎందుకంటే నెక్స్ట్ ఏమొస్తది?
సీన్ గాడు ఏం చేస్తాడని చెప్పి ఇప్పుడు అదే కదా! ఆ సీన్‌లో చాలా విపరీతమైన ఒక ఇంటెన్సిటీ ఉంటది. వాడక్కడ మాణిక్యం ఆ మట్టి నీళ్ళలో వాడు తోస్తాడు. వాడు అస్తమానం ఇట్లా చూస్తూ ఉంటాడు. సో, నీకు కూడా ఒకటి ఉంటది కదా! సో, అండ్ ఇంకోటి సినిమాల్లో కొన్ని లైక్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ నేను గమనించాను. ఆహ్ మీరు సినిమా స్టార్టింగ్‌లో చూస్తే 'సీను' అండ్ వాడి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, వాడు స్టార్టింగ్‌లో 'రా' అని పిలిచేవారనమాట. కానీ సెకండ్ హాఫ్‌లో వాడి స్థాయి ఎదిగిన తర్వాత వాడిని అన్న అని పిలుస్తూ ఉంటారు. సో, అది నేను గమనించా. ఎందుకంటే వాడి ఇంట్రో సీన్‌లో నువ్వు గమనించు. వాడు కేఫేకొచ్చి వాడికి కాఫీ అండ్ సిగరెట్టు ఇట్లా ఇస్తారనమాట. ఒరేయ్! సీనుగాడే రా అని వాళ్ళంటారు. కానీ సెకండ్ హాఫ్‌లో వాళ్ళని అన్న, అన్న అని పిలుస్తూ ఉంటాడు. దాని తర్వాత పోలీస్ స్టేషన్ సీన్‌లో రామ్ గారు ఆయన ఎడమ చేయితో ఆయన ఇట్లా చేస్తారనమాట. ఎడమ చేయి లెఫ్ట్ హ్యాండ్ అని నాకు తెలీదు గానీ, బట్ యాహ్! రామ్ గారు ఈస్ లెఫ్ట్ హ్యాండెడ్. అది కూడా నేను నోటీస్ చేశా. ఆ సీన్ ఏందంటే, ఐ థింక్ సెకండ్ హాఫ్‌లో వస్తది. నరసింహ్ యాదవ్ గారితో ఒక సీన్ ఉంటది. ఆయన ఇక్కడెక్కడో సంతకం పెట్టాలి. సో, ఆయన లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటారనమాట. అంటే ఆయన క్యారెక్టర్ కోసం ఆయన చేశారా నిజంగా నాకు తెలీదు. బికాజ్ 'శ్యామ్ సింగరాయ్' మూవీకి 'నాని' గారు ఆయన లెఫ్ట్ హ్యాండ్‌తో రైటింగ్ చేయడం ఆయన చేశారనమాట. అంటే ఆయన డెడికేషన్ చేశారు. బట్ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకోటేందంటే నీకు ఆ షాప్ ఓనర్ ఎవరైతే అంటే కాఫే ఓనర్ ఎవడైతే ఉన్నాడో బేసిక్‌గా సీను అదే చెప్తాడు కదా! నీకెవడికైనా నీకు బ్యాక్‌గ్రౌండ్ ఉంటే నీకెవడికైనా సలాం కొడతాడు. సో, వాడు కొత్త బ్యాక్‌గ్రౌండ్, వాడు కొత్త స్థాయితో ఏదైతే ఉందో కొత్త స్టాటస్ అది వీడికి మర్యాద ఇవ్వడం వాడు మొదలుపెడతాడనమాట. కానీ ఇంకోటి సినిమా చెప్పాలంటే బేసిక్‌గా సెకండ్ హాఫ్ అనేది సో, ఫస్ట్ హాఫ్ వరకు సినిమా బానే ఉంటది. లైక్ చాలా అంటే చాలా బావుంటది. ఇంట్రెస్టింగ్ ఉంటది. బట్ బేసిక్‌గా సెకండ్ హాఫ్ అనేది పిచ్చ లైట్. అంటే చాలా బోరింగ్ అండ్ డ్రాగ్డ్ అవుట్ అనిపించేది. ఏదంటే 'సీను గాడు' డాన్ అయిన తర్వాత వాడేదో లైక్ సెటిల్మెంట్లు చేస్తాడు. మాణిక్య మనుషులు బెదిరిస్తాడు. అండ్ దెన్ మాణిక్య వీడిని చంపడానికి ట్రై చేస్తాడు. అదంతా సరిపోకపోతే వాడు తమ్ముడిని వాడు చంపేస్తాడు. అండ్ దెన్ సీనుగాడు వాడు మాణిక్యాన్ని చంపేస్తాడు. దాని తర్వాత మూవీ ఒక వైలెన్స్ గురించి ఒక మెసేజ్‌తోనే ఎండ్ అవుతది. అంటే ఓకే. నాకు అర్థమైంది. ఏందంటే వీడు అంటే వైలెన్స్ అనేది నువ్వు వైలెన్స్ ఒక జీవితంలో నువ్వు తీసుకున్నావనుకో అంటే ఇఫ్ యూ టేక్ అప్ ఎ లైఫ్ ఆఫ్ క్రైమ్ అనమాట. ఆర్ లైఫ్ ఆఫ్ వైలెన్స్ ఆ వైలెన్స్ అనేది నీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తది. అనేదే బేసిక్‌గా మూవీ పాయింట్. బట్ అదేందో లైక్ అంత బోర్ కొట్టేసరికి ఇంకేం లేదు. ఇంకోటి నాకు సెకండ్ హాఫ్‌లో 'వర్ది' సీను నచ్చిన ఒకే ఒక సీన్ ఏందంటే 'ప్రకాష్ రాజ్' గారి ఫస్ట్ క్యామియో. ఏందంటే ఆ వైలెన్స్, ఆ మాబ్ మెంటాలిటీ గురించి ఆయన చాలా అద్భుతంగా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. అండ్ దెన్ అంటే హానెస్ట్‌గా చెప్పాలంటే 'సీనుగాడు' డాన్ అయిన తర్వాత నాకు 'ఛత్రపతి' మూవీ గుర్తొచ్చింది. 'ఛత్రపతి' మూవీ ఏందంటే ఎందుకు చెప్తున్నానంటే ఆహ్, యాహ్! అదే గదా! లైక్ 'ప్రభాస్' ఎదుగుతాడు. అండ్ దెన్ వాడు లైక్ చుట్టుపక్కల అంటే వాళ్ళేదో చేస్తూ ఉంటారు. అండ్ దెన్ వాడు కొత్త స్థాయి వస్తది. వాడేదో పని చేస్తే. సో, నాకు కొంచెం అట్లా అంటే బేసిక్‌గా ఒక సామాన్యుడు వాడు డాన్ పొజిషన్‌కొచ్చి వాడు విలన్ని ఎదిరిస్తాడనమాట. సో, అందుకే నాకు అట్లా అనిపించింది. అదే సెకండ్ హాఫు నాకు యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్ ది సెన్స్ ఆఫ్ నాకు కొంచెం 'అరవింద్ సమేత' సినిమా లైక్ ఇక్కడి నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకున్నారనేది నాకు అట్లా అనిపించింది. ఏందంటే ఈ మూవీలో పాయింట్ ఏంది? ఇన్‌హెరెంట్‌గా వైలెన్స్ ఎవడైతే టేకప్ చేస్తాడో, వాడి చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే వాడిని మొత్తానికి అందరిని ఆక్రమించుకుంటది బేసిక్‌గా. సో, 'ప్రకాష్ రాజు' ఎవడైతే ఉన్నాడో అంటే వైలెన్స్ విల్ కన్స్యూమ్ ఎవ్రీవన్ హూ గెట్స్ ఇంటు ఇట్ అనమాట. సో, ఈ ఈ లాజిక్ వాడుకోవాలంటే 'ప్రకాష్ రాజ్' బేసికల్లీ 'రావ్ రమేష్' ఏందంటే బ వ 'రావ్ రమేష్' గారు డైలాగ్ చెప్తారు కదా! 'అరవింద్ సమేతలో' వైలెన్స్ అది మీ డీఎన్ఏలో ఉందని చెప్పి, ఇది బేసిక్‌గా ఇదొక నెవర్ ఎండింగ్ సైకిల్ అనమాట. సో, నాకు కొంచెం అట్లానే అనిపించింది. అండ్ దెన్ అట్ ది ఎండ్ శీను గాడికి నచ్చిన వైలెన్స్ ఏదైతే ఉందో ఫైనల్‌గా దానికి వాడే బలవుతాడనమాట. వాడే ఒక విక్టిమ్ అవుతాడు. అండ్ దెన్ అదే ఒక వియర్డ్ మెసేజ్‌తో ఎండ్ అవుతది. ఏందంటే ఓకే. వైలెన్స్ బ్యాడు. అందరూ నువ్వు చేస్తే శీను గాడిలాగా అవుతావు అని చెప్పి. బట్ అది నాకేం పని చేయలేదు. సో, మొత్తానికి సినిమా అయిన తర్వాత నేనేమనుకున్నా అంటే ఓకే. సినిమాకి ఓకే. అదంతా సరే. బట్ మూవీకి అసలు పాయింట్ ఏంటి? సో, ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంటది. సెకండ్ హాఫ్ మాత్రం పిచ్చ లైట్. సో, ఒక ముక్కలో సింపుల్‌గా ఏం చెప్తున్నానంటే
నేను మూవీని ఎంజాయ్ చేయలేదు. ఏందంటే నీకు ఓన్లీ సగం బాగుంటే నువ్వు మొత్తానికి అది అట్లా బాగుందని చెప్తావు. సో, ఇది సేమ్ లాజిక్. ఓకే. నేను ఒక హౌలా లాజిక్ ఇస్తాను. మీరు తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. ఏందంటే ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు అనుకోండి. ఇప్పుడు మొత్తం ఎగ్జామ్ పాస్ చేయాలి గానీ, ఇప్పుడు నీవు కాదు, నువ్వు 50% స్కోర్ చేస్తే నువ్వు పాస్ ఎట్లా అవుతావు? 50% ఫెయిలే కదా! సో, నీకు మినిమమ్ లైక్ 75% అంటే నువ్వు మినిమమ్ 65% చేయాలి కదా! సో, అదే చెప్తున్నా. నువ్వు ఓన్లీ సగం చేస్తే నువ్వు మొత్తానికి అది ఎట్లా నువ్వు చేసావంటే నువ్వు నువ్వు చెప్పలేవు కదా! నువ్వు ఓన్లీ సగం చేసావు. సో, అది కూడా సేమ్ లాజిక్. సో, మొత్తానికి దర్శకత్వం అది సుకుమార్ గారు. నీకు పాటలు పాటలుగా బ్రిలియంట్‌గా ఉంటది. బట్ బేసిక్‌గా ఈ సినిమా నీకు గుర్తుండిపోయే ఒక ఇంపాక్ట్, ఒక లాస్టింగ్ ఇంపాక్ట్ ఉంటది గదా! కొన్ని సినిమాలు చూసిన తర్వాత దానికి ఉండాల్సిన రిక్వైర్డ్ ఎఫెక్ట్ అనేది లేదు. అంటే ఆయన పెర్ఫార్మన్సెస్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ అదంతా అద్భుతంగా ఆయన తీసుకున్నారు, చేసుకున్నారు టేకింగు అండ్ ఫస్ట్ హాఫ్ కూడా. బట్ ఈ కొన్ని పాటలు ఏదైతే ఉన్నాయో ఇది ఒక మొత్తం సినిమాకి పూర్తిగా ట్రాన్స్‌లేట్ అవ్వలేకపోయింది. సో, ఇయన్నీ జూసుకుంటే బేసిక్‌గా మూవీ మూవీ ఆ రకంగా ఆలోచిస్తే మూవీ అట్లా పోయింది. సో, యాహ్! ఐడ్ గో విత్ దట్. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీస్ విషయానికొస్తే పాటలు బై డీఎస్‌పీ గారు లైక్ బానే ఉన్నాయి నేను జెప్తా. అంటే యాక్చువల్లీ దే ఆర్ సర్ప్రైజింగ్‌లీ క్యాచీ. సినిమా చూసిన తర్వాత నేనైతే 36, 24, 36 పాట పాడుతున్నా. ఎందుకో నాకు తెలీదు గానీ. ఒకటిగా ఈ మూవీలో 6 పాటలుంటాయి. ఒక పాట నాకు తెలిసి మూవీలో లేదు. అది రీమిక్స్ పాట. అది ఆల్బమ్‌లో ఉంటది. బట్ బేసిక్‌గా 5 పాటలుంటాయి. 'వైలెన్స్ ఈజ్ ఎ ఫ్యాషన్' రిటెన్ బై చంద్రబోస్ గారు. 26, 36, 26, 24, 36 రిటెన్ బై సాహితీ గారు. ఇంట్రెస్టింగ్‌లీ ఆ పాట పాడేది మమతా మోహన్ దాస్ గారు. 5 ఫీట్ 8 ఇంచెస్ రిటెన్ బై చంద్రబోస్ గారు. 'ఎవ్రీబాడీ రాక్ యువర్ బాడీ' రిటెన్ బై చంద్రబోస్ గారు. అండ్ దెన్ 'మూము ముద్దంటే చేద' రిటెన్ బై చంద్రబోస్ గారు. సో, బేసిక్‌గా ఈ మూవీలో నీకు 4 పాటలు రాసేది చంద్రబోస్ గారు. అండ్ దెన్ ఐటెమ్ సాంగ్ రాసేది సాహితీ గారు. సో, యాహ్! అది మూవీలో 5 సాంగ్. బట్ నాకు బీజీఎం నచ్చలేదు. బీజీఎం వాస్ బ్యాడ్. ఎందుకంటే మీరు సినిమాలో గమనిస్తే 3 బీజీఎంలుంటాయి. నీకు లవ్ ట్రాక్‌కి ఒక 15 మినిట్స్ నీకు ఆ 5 ఫీట్ 8 ఇంచెస్ సినిమా స్టార్టింగ్ ఏదైతే ఉందో ఆ బీజీఎం వస్తది. దాని తర్వాత సినిమా రెస్ట్ ఆఫ్ మూవీ ఒకటే బీజీఎం ఉంటది. చక 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 చకడం. ఇది తప్పితే ఇంకేమీ లేదు మూవీలో. అంటే బేసిక్‌గా నీవు ప్రతి 5 నిమిషాలకి లేకపోతే ప్రతి నిమిషానికి నువ్వు జగ 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 జగడం బీజీఎం పెడితే మాకెందుకు తిక్కలేవదు? ఏ ఏం బాలే. నీకు ఓన్లీ అది అదే ఆ మూవీలో బెస్ట్ సీన్ గదా! వాళ్ళందరూ ఎనకాల వెళ్తూ ఉంటే వీడందరి ముందు నిల్చొని ఉంటాడు గదా! నీకు ఆ నీళ్ళు కనిపిస్తాయి. అక్కడొక్కటే కనిపించింది. అంటే అప్పుడు ఆ! ఆ ఒక్క సీన్‌లోనే లైక్ చేసిందయితే నాకట్లా అనిపిచ్చింది. అంటే సారీ ఆ ఒక్క సీన్‌కే పని చేసింది. నాకట్లా అనిపిచ్చింది. మిగతా అయితే అసలు ఏం లేదు. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై రత్నవేలు గారు. మాస్టర్ పీస్. మాస్టర్ పీస్. ఈ సినిమాలో లైటింగ్ అనేది ఇస్ ఇంక్రెడిబుల్. నీకు దిస్ పిక్చర్ పర్ఫెక్ట్. నీ సినిమాలో సో మెనీ ఇంక్రెడిబుల్ షాట్స్ నాకు బాగా గుర్తు. లైక్ ఒక సీన్ ఉంటది. ఒక బ్రోకెన్ గ్లాస్ నుండి రామ్ ఆయన నోట్లో ఒక టూత్ పిక్ పెట్టుకొని నీకొక లైక్ ఒక జూమ్ ఔట్ షాట్ కనిపిస్తది. ఎంత క్రియేటివ్ అదే చెప్తున్నా. ఈ మూవీకి ఎవరైనా లైక్ ప్రాణం పోసారంటే అన్‌డౌటెడ్‌లీ రత్నవేలు గారు. ఆయన ఛాయాగ్రహణం జస్ట్ ఒక రేంజ్‌లో ఉంటదనమాట. ఇంకోటి నీకు కలర్ పరంగా లైటింగ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, నీకు ఎస్పెషల్లీ ఆ బార్‌లో సీన్ ఏందంటే, అది అప్పుడు మొత్తం హీరోయిన్ ఇంట్రొడ్యూస్ అవుతది కదా! వీడు వెళ్లి లడ్డూని కలవడానికెళ్తే, నీకక్కడ లైక్ ఒక గ్రీన్ లైట్ ఉంటది. దాని తర్వాత ఇట్లొస్తది. దాని తర్వాత వాళ్ళిద్దరు వర్కౌట్ చేసే కొద్దీ అసలు ఎన్ని సీన్‌లలో నీకు లైక్ లైటు ఎట్లా న్యాచురల్‌గా వస్తదంటే అంత అద్భుతంగా వస్తది. అండ్ బేసిక్‌గా నీకు అదే చెప్తున్నా. ఆ గ్రీన్ లైట్ దాని తర్వాత నీకు ప్రతి కలర్ ఉంటది. నీకు నీడలుంటాయి. అదే ఆ సీన్ చెప్పినట్టు సినిమాలో బెస్ట్ సీన్. నీకు సిలువెట్స్ కనిపిస్తాయి. సేమ్ అదే సీన్‌లో. దాని తర్వాత నీకు బ్లూ, బ్రౌన్, బ్లాకు ఏదైతే నువ్వు ఏ రంగైనా నువ్వు నువ్వు ఏ రంగైనా నీకీ మూవీలో ఉంటదనమాట. వెరీ గార్జియస్ అండ్ వెరీ పర్ఫెక్ట్ మూవీ అసలు.
సో ఛాయాగ్రహణం బై అంటే సినిమాటోగ్రఫీ రత్నవేలు మరొకసారి మాస్టర్ పీస్. ఇది ఒక విజువల్ డిలైట్ అంతే. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ రత్నవేలు గారు. అంతే నేను చెప్పగలను. ఆర్ట్ డైరెక్షన్ బై కిరణ్ గారు, ఎస్ ప్రకాష్ గారు చాలా బాగుంది. అంటే ఆ మైసమ్మ సెంటర్ సెట్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. అలాంగ్ విత్ ఆల్ ఆఫ్ ద లొకేషన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసేది, ఎస్పెషలీ ఓల్డ్ సిటీ. అంటే వాళ్ళు నిజంగానే ఓల్డ్ సిటీలో ఉన్నట్టు, యూనో యాక్చువల్లీ హైదరాబాద్లో వాళ్ళు ఏదో గల్లీలో ఉన్నట్టు వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. సో అదే అండ్ దెన్ మరొకసారి ఆ మైసమ్మ సెంటర్ సెట్ ఆ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో మార్పులు చేర్పులు చేసి అన్రికగ్నైజబుల్గా వాళ్ళు చేశారు. సో నెక్స్ట్ ఎడిటింగ్ బై శ్రీకర్ ప్రసాద్ గారు ఇస్ ఓకే. ఎందుకంటే నాకు ఫస్ట్ హాఫ్లో చాలా కూల్ ట్రాన్సాక్షన్స్ అనిపించాయి అనమాట. అంటే ఒక సీన్కి ఇంకో సీన్కి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి కదా. బట్ ఆ సీన్ ఏంటంటే నీకు ఒక 15 మినిట్స్ స్పాన్ ఉంటుందిరా. నీకు మాణిక్యంతో వాడు ఫస్ట్ మీటింగ్ సీను వాళ్ళు లైక్ ఓ అది కూడా లైక్ ఆర్ట్ డైరెక్షన్లో లైక్ ఆ మాణిక్యం మొత్తం అడ్డం ఉంటుంది కదా, అది కూడా వాళ్ళు చాలా బాగా చేశారు. సో అదే కదా, మాణిక్యం అడ్డకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం కొడతాడు, నీకు లడ్డుగాడు కనిపిస్తాడు, దాని తర్వాత కట్ చేస్తే ఏదో ఒక వార్నింగ్ సీన్ వస్తుంది. లైక్ చాలా ర్యాండమ్గా ఉంటుంది బేసిక్గా. సో యా ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఓ, అదే కదా. సో ఫోన్ సారీ, ఫోన్ చేసినప్పుడు ఎవడో ఒకరు ఫోన్ చేసినప్పుడు నేనేం చెప్తాను అంటే ఆ డైరెక్షన్ వాళ్ళు అద్భుతంగా చేశారు. సో సారీ about that. నెక్స్ట్ ఎడిటింగ్ బై శ్రీకర్ ప్రసాద్ గారు బాగానే ఉంది. అంటే అయితే లేదు, ఇట్స్ ఓకే. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా నీకు, లైక్ ఫస్ట్ హాఫ్ లైక్ ఫస్ట్ హాఫ్లో చాలా కూల్ ట్రాన్సిషన్స్ ఉంటాయి, వాడు మాణిక్యం కలిసే కొద్దీ. బట్ ఏమవుతుందంటే ఆ ఫస్ట్ మీటింగ్ లైక్ వాడు మాణిక్యాన్ని కలిసిన తర్వాత దాని తర్వాత కట్ చేసి ఒక వార్నింగ్ సీన్ వస్తుంది లడ్డుగాడితో. దాని తర్వాత కట్ చేస్తే ఐటమ్ సాంగ్ వస్తుంది. ఎంత ర్యాండమ్గా ఉంటుంది. అండ్ దెన్ సెకండ్ హాఫ్లో కంప్లీట్గా సినిమాకి ఏదైతే పేస్ ఉంటుందో అది మొత్తం జస్ట్ డిరైల్ అవుతుంది అనమాట. సో అది మొత్తం జస్ట్ ఓడిపోతుంది. ఇంకేం ఉండదు. సో ఎడిటింగ్ ఇస్ స్ట్రిక్ట్లీ ఓకే. నెక్స్ట్ ఫైట్స్, నీకు యాక్చువల్లీ మీరు మూవీలో గమనిస్తే నీకు సినిమాలో రెండే ఫైట్లు ఉన్నాయి అండ్ అవి రెండు సెకండ్ హాఫ్లో వస్తాయి. బట్ అప్పటికే నీకు నీరసం వస్తుంది కాబట్టి అసలు ఏం ఇంపాక్ట్ ఉండవు. ఓకే. సో అండ్ దెన్ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే నీకు అంటే సెకండ్ హాఫ్లో ఆ ఫైట్లు ఏంటంటే నీకు అడవి ఫైట్ ఉంటుంది అండ్ దెన్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. అది తప్పితే మూవీలో ఫైట్లు లేవు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో చాలా క్షణాలు ఉంటాయి అనమాట. ఏంటంటే వాడు జనాల్ని కొడతాడు, లైక్ వాడు ఒక్కడే కొడతాడు. బట్ వాడు ఒక్కడే కొడితే అది ఫైట్ కాదు, అది కొట్టడం అంటారు, దాని ఫైట్ అంటారు. సో ఫైట్స్ ఏం ఇంపాక్ట్ లేవు. డైలాగ్స్ అనేవి డీసెంట్గా ఉన్నాయి. ఆ, పెద్దగా చెప్పుకోవాల్సిన గుర్తుండే డైలాగ్స్ అనేవి ఏం లేవు. కాస్ట్యూమ్ డిజైన్ ఏదైతే ఉందో అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఎస్పెషల్లీ ఫర్ రామ్ ఏంటంటే కరెక్ట్గా ఒక బేవార్స్ గాడు వాడు గల్లీలో ఎట్లా తిరుగుతాడు అనేది పర్ఫెక్ట్గా వాళ్ళు స్టైల్ చేశారు. అండ్ దెన్ బల్సినోలి మూవీలో వాళ్ళు నైస్గా ఆ టూ పీస్ కుర్తా అండ్ ప్యాంట్స్ వాళ్ళు వేసుకుంటారు అన్నమాట. సో అదే కోరియోగ్రఫీ ఈజ్ వెరీ గుడ్. అంటే రామ్ గారు ఒక అద్భుతమైన డాన్సర్ కాబట్టి నాకు చాలా అండర్ రేటెడ్ అనిపిస్తుంది. బట్ ఆయన చాలా స్మూత్గా చాలా గ్రేస్ఫుల్గా ఆయన చూపిస్తూ ఉంటారు అనమాట. అండ్ దెన్ ప్రొడక్షన్ వాల్యూస్ బై ఆదిత్య ఆర్ట్స్ అనేది అంటే బాగుంది ఇన్ ద సెన్స్. నీకు ఈ మూవీలో లైక్ టెక్నికాలిటీ వైజ్ ఫ్లా అనేది ఏం లేదు. అది మొత్తం స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ప్రొడక్షన్ అంటే టెక్నీషియన్స్ పరంగా, అంటే డైరెక్టర్ తప్పితే టెక్నీషియన్స్ పరంగా పెద్దగా వేలు చూపించడానికి పెట్టుకోవడానికి అంటే ఏం లేదు. వాళ్ళు మంచిగానే చేశారు సినిమా ఉండే బడ్జెట్తో. అండ్ అదే అన్నిటికంటే హైలైట్ సినిమాటోగ్రఫీ చాలా గోర్జియస్గా ఉంటుంది మూవీ. సో ఫ్రేమింగ్ అండ్ ఇమేజెస్ అనేవి చాలా బాగుంటాయి. సో మొత్తానికి దీన్ని కంక్లూడ్ చేయాలంటే జగడం ఒక అండర్ రేటెడ్ మూవీ అంటే నేను నో అని చెప్తా. ఎందుకంటే మూవీలో నీకు కొన్ని మంచి ఐడియాలు ఉంటాయి అండ్ నచ్చడానికి చాలా ఉంది మూవీలో. బట్ సినిమా నువ్వు మొత్తం చూసేసరికి చాలా నీకు తెలిసి చాలా నీరసం వస్తుంది. అదే చెప్తున్నా, సినిమా చాలా డార్క్ ఉంటుంది అండ్ జస్ట్ నాకు బోర్ కొట్టింది. సో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు డైరెక్టర్ చక్కగా దిగిపోతే మనం ప్రేక్షకుల్ని ఏం అనలేము. సో నేను ఒకటే నమ్ముతా, ప్రేక్షక దేవులు ఎందుకంటారంటే ఇప్పుడు ఆడియన్స్ నిర్ణయం ఏదైతుందో అది 90కి 90 అంటే 99% అనేది అది వాళ్ళ కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చానది నేను చెప్తా. సో ఇక్కడ కూడా వాళ్ళు కరెక్ట్గానే జడ్జిమెంట్ చెప్తారు. సో నన్ను అడిగితే జగడం అనే మూవీ అదే
నచ్చడానికి కొన్ని పాటలున్నాయి. కొన్ని ఇదంతా ఉంది. వాడు మొత్తానికి సినిమా బావుందా అంటే లేదు. సో, అదే గదా! సో, జనాలు ఏదో ఒకటి లేపడానికి లేపుతారు గానీ, అంతకు మించి ఇంకేం లేదు. సో, థాట్ ఈస్ ఆల్. థాంక్ యూ వెరీ మచ్. సో, మరొకసారి ఫ్రైడే మేము చెప్పినట్టు మా 175 ఎపిసోడ్ వస్తుంది. హోప్‌ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ రీలివ్ ద మెమరీస్ ఆఫ్ ఒక క్లాసిక్ మూవీతో. సో, విల్ సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్ ఫర్ మన 'కల్కి' రివ్యూ. అందరూ చూడండి. అందరూ ఎంజాయ్ చేయండి. సో, యాహ్! వచ్చే వారం కలుద్దాం. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ ట్యూస్‌డే. We'll see y'all on Friday. Take care.